తిరుచుప రాశి ప్రియమైన వారు, తిరుచుప రాశికి ఎలా ఉంది? ఆనిమాస రాశి ఫలితాలు. రోహిణి నక్షత్రం తిరుచుప రాశి, కృతికా నక్షత్రం తిరుచుప రాశి, మృగశిర నక్షత్రం తిరుచుప రాశి. ఎలా ఉంది? అలకలకంలో మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. బాగా పనిచేస్తున్నావు, పర్వాలేదు, ఇదేలా కొనసాగించు, సరిగ్గా నిర్వహించు అని చెప్పేంత వరకు ప్రోత్సహిస్తూ వెళ్తారు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉంటుంది. 1, కొంతమందికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి చర్చలు జరుగుతాయి. దానికి సంబంధించిన విషయాలున్నాయి. అధికారుల మద్దతు లభిస్తుంది. ఎంతకాలం కొంత ఆలస్యం జరిగినా మీ ప్రతిభను చూసి ప్రోత్సహిస్తూ వారు వచ్చి మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. మీరిప్పుడు ఏదైనా ప్రభుత్వ పరీక్షలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటే ఇది మీకు అనుకూలమైన కాలంగా మారుతుంది అని చెప్పొచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, మంచి కొత్త స్నేహితులు మీకు కలిగే అవకాశాలు వస్తాయి. పాత పెండింగ్ ఉన్న మొత్తం మీకు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. సహ వ్యవసాయంలో లెక్కలు మరియు ఇతర విషయాల్లో జాగ్రత్త అవసరం అని ఈ ధనుస్సు రాశి వారికి చెబుతున్నారు. కొంచెం నిదానంగా వ్యవహరించండి. ఏ విషయంలోనూ ఎక్కువ ఆతృత చూపించకండి. ఇప్పటికే మీరు చాలా సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు కొంతవరకు కొంచెంగా మంచి విషయాలు వస్తున్నాయి. దయచేసి వాటిని ఉపయోగించుకోండి. మనసు మారిపోతూ దారులు తప్పుతూ ఉంటే కష్టం. కాబట్టి ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అని మీరు నిర్ణయించుకుంటే అది గొప్ప విషయం. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఎదురు చూస్తూ అనుకోని సమయంలో కూడా అనేక ఆర్థిక అవకాశాలు రావచ్చు. కానీ బంగారం, డబ్బు మరియు ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచడం చాలా అవసరం అని చెబుతున్నారు. అదేవిధంగా మీ ఇంట్లో చూసుకోండి. కుటుంబంలో మంచి ఆనందమైన వాతావరణం ఏర్పడుతుంది. భర్త, భార్య ఇద్దరు ఒకరినొకరు అంగీకరించి అక్క చెల్లెల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓర్పుగా మాట్లాడండి. అక్క చెల్లెల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓర్పుగా మాట్లాడండి. అక్క చెల్లెల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓర్పుగా మాట్లాడండి. అక్క చెల్లెల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓర్పుగా మాట్లాడండి. ప్రేమ సంబంధంలో మంచి పురోగతి ఉంటుంది. అలాగే ఎదురు చూస్తున్న పెళ్లి చర్చలకు కూడా మంచి పురోగతులు ఉంటాయి. కొన్ని విషయాల్లో వివాహ జీవితం ఎలా ఉంటుందో చూసుకుంటే ఒక స్థాయిలో ఉంటుంది. పిల్లల ఆశతో ఉన్నవారికి మంచి వార్త. ఈ ఆని మాసంలో ఇంటి స్థిరాస్తి యోగం ఉంది. పాత ఆస్తి సమస్య వైపు కొన్ని విషయాలు కదులుతాయి. పాత ఆస్తి సమస్యల్లో కొన్ని విషయాలు కలిసిపోతాయి. నీవు ఇది ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు, నాకు ఇది సమస్య, అది సమస్య అని చెబుతారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆ విషయాన్ని ఎలా చేయాలో చూడండి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజల మద్దతు ఎక్కువగా లభించే పరిస్థితి ఉంటుంది. ప్రజల మద్దతు ఎక్కువగా రావాలి. కళ, సినిమా, మీడియా రంగాల్లో ఉన్నవారికి కొత్త పరిచయాలు లభిస్తాయి. మీడియాలో ఉన్నవారికి మంచి పేరు, ఖ్యాతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. జూన్ 22, జూలై 1, జూలై 13 ఈ తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. ఎందుకంటే ఇది ఒక నెల రాశి ఫలాలు. తమిళ మాసంలో ఒక నెల రాశి ఫలాల్లో ఈ 3 తేదీలు మీ రాశికి వస్తున్నాయి. కాబట్టి ఈ రాశిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. బంగారం, డబ్బు సురక్షితంగా ఉంచుకోండి. అవసరమైన చోట వాదనలు. శుక్రవారం అమ్మవారికి మహాలక్ష్మి పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి మహాలక్ష్మి ఆలయానికి పక్కన మహాలక్ష్మి ఉన్నదని ఆలయానికి కుడివైపు తిరగండి. ఎందుకంటే ఆలయానికి వెళ్ళలేకపోతే స్వామి అని ఒక పరిస్థితి. శుక్రవారం ఆని మాసంలో మీరు పూజ చేస్తే ప్రత్యేకం. పేద మహిళలకు పసుపు, కుంకుమ దానం చేయడం విశేషం. అందువల్ల కొన్ని మంచి విషయాలు కలిసేస్తాయి. చాలా మంచి విషయాలు మీకు జరుగుతాయి. ఓం హ్రీం మహాలక్ష్మీ నమః అంటే ఇంతకాలం తెలియని ఒక నిజం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. అది మీకు ఒక పెద్ద షాక్ అవుతుంది. షాక్ అంటే అయ్యో ఇలా జరిగిందా, నాకు తెలియదే, ఇంతకాలం నాకు ఇప్పుడు తెలిసింది అని అనిపించే స్థాయిలో ఈ షాక్ సంఘటన మీరు ఊహించలేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను ఊహించవచ్చు అని అనుకుంటూ వస్తుంది. అందుకే దాన్ని తట్టుకోగలిగే మానసిక బలం మీలో ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి.